లాస్ట్ ఎపిసోడ్లో జపాన్ అండ్ సౌత్ కొరియా మధ్య ఫ్రెండ్లీ 4v4 స్టార్ట్ అవుతుంది. అయితే సౌత్ కొరియన్ టీంలో ఇద్దరిని జపాన్ వాళ్ళు ఓడ్చుకొట్టేస్తారు. ఇంకా సౌత్ కొరియన్ సైడ్ మన హీరోయిన్ అండ్ టైగర్స్ గిల్డ్ లీడర్ ఉంటారు కదా, వాళ్ళిద్దరే మిగులుతారు. అయితే మన హీరోయిన్ జపాన్ సైడ్ ఒక హంటర్ని ఓడ్చుకొట్టేసి ఈ టైగర్స్ గిల్డ్ లీడర్ ఉంటాడు కదా, అతనికి సపోర్ట్ చేసేకి వెళ్తుంది అనమాట. మధ్యలో ఒక జపాన్ హంటర్ సడన్ గా అటాక్ చేసేసరికి రిఫ్లెక్స్ లో 10 గుద్దులు గుద్దిద్ది మన హీరోయిన్ నుండి. ఇంకా వాడు మైండ్ కోల్పి సీరియస్గా కొట్టబోతుంటే మన హీరో ఎంట్రీ ఇచ్చి ఇట్లా స్టైల్గా ఆపుతాడనమాట. తర్వాత వాడిని కంట్రోల్ చేస్తాడు మన హీరో. నెక్స్ట్ ప్యానల్లో హీరోకి అండ్ జపాన్ టీమ్ లీడర్ మధ్య డువో స్టార్ట్ అవుతుంది. జపాన్ టీమ్ లీడర్ ఎంత ఫాస్ట్గా అటాక్ చేసినా మన హీరో సింపుల్గా తెప్పించుకుంటుంటాడు. ఇంకా వాడు బ్లడ్ లెస్ చూపించేసరికి సిస్టమ్ వార్నింగ్ ఇస్తుంది మన హీరోకి. సో సిస్టమ్ వాడిని చంపే అనకముందే ఫైట్ ముగిద్దామని మన హీరో సీరియస్ అవుతాడు. ఇంకా అంతలో ఫైట్ ఫ్రెండ్లీ మ్యాచ్ లిమిట్స్ దాటిపోయేసరికి మిగతా హంటర్స్ అందరూ వచ్చి వాళ్ళని ఆపేస్తారు. ఇంకా ఈ ఎస్ ర్యాంక్ హంటర్ స్కిల్స్ చూసి జేజు ఐలాండ్ రైడ్ని క్లియర్ చేయగలుగుతారని నమ్ముతాడు మన హీరో. ఎందుకైనా మంచిదిలే అని తన షాడో సోల్జర్స్ని వాళ్ళ షాడోస్లోకి పంపుతాడు. ఇంతలో హీరో సీరియస్గా ఉండేది చూసిన జపాన్ హంటర్స్ లీడర్ ప్యాంట్ తడిపేసుకుంటాడు. ఇంకా అందరితో హంటర్స్ ప్రాక్టీస్ పూర్తవుతుంది. నైట్ జేజు ఐలాండ్ రైడ్ పార్టిసిపెంట్స్ పేర్లు వస్తాయి. ట్విస్ట్ ఏంటంటే అందులో మన హీరో పేరు ఉండదు. ఇంక ఇటు పక్క జేజు ఐలాండ్లో ఏమో యాంట్ మాన్స్టర్స్కి ఫుడ్ అయిపోతుంది. సో ఒకరినొకరు కొరుక్కొని తింటుంటారు. ఇంకా యాంట్ క్వీన్ దగ్గరలో ఉన్న ఐలాండ్, అదే సౌత్ కొరియా పైకి పోదామని ఫిక్స్ అవుతుంది. ఈ యాంట్ ఆర్మీని అంతా నడిపించేకి ఒక స్ట్రాంగ్ సోల్జర్ కావాలి అంటుంది. ప్యానల్లో ఏమో మనకి అన్ని గుడ్ల కన్నా ఒక పెద్ద గుడ్డుని చూపిస్తారు. నెక్స్ట్ ప్యానల్లో ఏమో ఆ గుడ్డు పగిలి ఒక స్ట్రాంగ్ యాంట్ మాన్స్టర్ వచ్చినట్టుగా చూపిస్తారు. నెక్స్ట్ డే యాజ్ పర్ ప్లాన్ జేజు ఐలాండ్ రైడ్ స్టార్ట్ అవుతుంది. ప్లాన్ ఏంటంటే జపాన్ టీం 4 గ్రూప్స్గా విడిపోయి 4 కార్నర్స్కి పోతారు. అందరూ ఒకేసారి వాళ్ళ ప్రెజెన్స్ రిలీజ్ చేస్తారు. సో నెస్ట్లో ఉన్న యాండ్స్ అన్నీ ఒకేసారి బయటకు వచ్చేస్తాయి. సో నెస్ట్ లోపల యాండ్స్ ఆబ్వియస్గా ఉండవు. సో ఇంతలో సౌత్ కొరియన్ టీం వెళ్ళి ఆ యాంట్ క్వీన్ని చంపేయాలి. సో ఈ యాండ్స్ అనేవి రీప్రొడ్యూస్ కాలేవు. ఇంతలో మన సౌత్ కొరియన్ టీం హెలికాప్టర్లో నెస్ట్కి చేరుకుంటారు. వాళ్ళతో పాటు ఒక కెమెరామ్యాన్ కూడా ఉంటాడనమాట, ఎందుకంటే లైవ్ బ్రాడ్కాస్ట్ చేయడానికి. ఇంకా ఎవరి పొజిషన్లో వాళ్ళు ఉండేసరికి గవర్నమెంట్ సిగ్నల్ జామర్ ఆన్ చేస్తారు. సో దీనివల్ల యాంట్ క్వీన్తో కమ్యూనికేట్ చేయలేవు. 2 కంట్రీ హంటర్స్ చాలా బాగా ఫైట్ చేస్తారు. ప్లాన్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యేసరికి డంజన్ రైడ్ ఈజీగా క్లియర్ చేయొచ్చు అని ఫీల్ అయ్యే లోపల ఒక జపాన్ హంటర్ హెడ్ బాటిల్ క్యాప్ ఇచ్చినట్లు లేచిపోద్ది. జపాన్ హంటర్స్ అందరూ షాక్. ఇంతలో ఒక స్ట్రాంగ్ ప్రెజెన్స్ రియాక్ట్ అయ్యే లోపల ఆ గ్రూప్ చచ్చిపోద్ది. నెక్స్ట్ ప్యానల్లో సౌత్ కొరియన్ టీము యాంట్ క్వీన్ దగ్గరికి వెళ్ళిపోతారు. దాన్ని చంపేస్తారు. అది చచ్చేటప్పుడు శుద్ధంగా సాగకుండా గట్టిగా ఒక కేకలేసి చచ్చిపోద్ది. డంజన్ లోపల ఫైట్ అయ్యేది సౌత్ కొరియాలో ముసలోళ్ళ నుంచి పిల్లకాయల్లాగా అందరు చూస్తూ ఉంటారు. చాలా ఇంట్రెస్టింగ్గా. యాంట్ క్వీన్ అరుపులు వినేసరికి మన యాంట్ కింగ్ ఎంట్రీ ఇస్తుంది. అదే జపాన్ హంటర్స్ని చంపింది. దాని ప్రెజెన్స్ని ఫీల్ అయ్యి అందరు స్టన్ అయిపోతారు అక్కడ. ఇంకా మన హీరోయిన్ ఏమో దాని స్మెల్కి ఒక సెకండ్ అలా డిజీ ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ గోడగా అనుకొని ఉంటుంది. నెక్స్ట్ ఒకరి తర్వాత ఒకరిని ఒక దెబ్బలో ఓడ్చుకొడుతుంటాడు మన యాంట్ కింగ్. కానీ వాళ్ళ టీంలో ఒక స్ట్రాంగ్ హీలర్ ఉంటాడు. వాడు మాయమయ్యి అందరినీ సెకండ్స్లో హీల్ చేస్తుంటాడు. అయితే మన యాంట్ కింగ్ దాన్ని పసిగట్టి వాడికి బొక్క పెట్టినట్టు వాడి బాడీకి ఒక బొక్క పెడతాడు. ఇంతలో బయట ఒక స్ట్రాంగ్ ఫీల్ ప్రెజెన్స్ అయ్యి యాంట్ కింగ్ బయటకు పోతాడు. అక్కడ జపాన్ హంటర్స్ లీడర్ ఉంటాడు. వాడు ఏదో వస్తుంది అని అడ్డపెట్టే లోపల వాడు పక్క నుండి వాడు తలకే లేచిపోద్ది. తర్వాత ప్యానెల్లో యాంట్ కింగ్ జపాన్ హంటర్స్ లీడర్ని నువ్వు హ్యూమన్స్కి కింగా అని అడగద్ది. వాడు ఎచ్చులకు పోయి అవును నేనే అంటాడు. నెక్స్ట్ సెకండ్ వాడు తలకే లేచి అవతల పడుతుంది. నెక్స్ట్ లోపల సౌత్ కొరియన్ హంటర్స్ అందరూ రిట్రీట్ అయ్యి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ మిషన్ ఏంటి, యాంట్ క్వీన్ చంపడమే కదా. వాళ్ళ మిషన్ వాళ్ళు సక్సెస్ అయినట్టే. కానీ వీళ్ళందరు షాడోస్లో ఒక సోల్జర్ ఉంటారు కదా, అదే షాడో సోల్జర్ ఉంటాడు కదా మన జున్వుది, మన హీరోది. ఇంకా అది కొంచెం తప్పుగా ప్రెజెన్స్ ఫీల్ అయ్యేసరికి మన హీరో ఇంకా ఇట్లా షాడో ఎక్స్చేంజ్ వాడి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాడు అనమాట. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మన హీరో వర్సెస్ యాంట్ కింగ్, నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ ఛానల్ కొత్తది గైస్, సో కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ.